మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. పాకిస్తాన్ కి 10,000 కోట్లు నష్టం వచ్చింది. అంటే చైనా పెట్టవలసిన పెట్టుబడులను ఆపేసింది. ఇది మోడీ సాధించిన విజయం అని అంటున్నారు. అసలు పాకిస్తాన్ కి అందులో ఎందుకు చైనా పెట్టుబడి పెట్టకుండా ఆపేసింది? ఇది నిజంగానే ఇది మోడీ విజయంగా చూడాలా? అసలు పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? అసలు దీని వెనక ఏం జరిగింది సార్? మోడీ దెబ్బకు పాకిస్తాన్ నెత్తిన 10,000 కోట్లు పడింది. 10,000 కోట్లు లాస్ పాకిస్తాన్ కి పడింది. ఇది మోడీ సాధించిన విజయం. మొన్న చైనాకి వెళ్ళిన మోడీ సక్సెస్ లో ఒకటి ఏంటంటే పాకిస్తాన్ కి చైనా సహాయం ఆగిపోయింది. 10,000 కోట్లు ఇప్పుడు నష్టం వచ్చింది పాకిస్తాన్ కి. మోడీ దెబ్బకి పాకిస్తాన్ విలువలాడుతుంది. ఇలాంటి కథనాలతో మనకి మీడియా లో న్యూస్లు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏంటి, అసలు ఏంటి 10,000 కోట్లు, చైనాకి పాకిస్తాన్కు ఉన్న అనుబంధం ఏంటి, ఇప్పుడు చైనా ఇండియాతో కలవడం వల్ల పాకిస్తాన్కి ఎలా దెబ్బ పడింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. మామూలుగా చైనా ఏంటంటే 2013లో బిఆర్ఐ అంటారు. బిఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే దాదాపు 150 దేశాల్లో రైల్ రోడ్స్, నేషనల్ హైవేస్, పవర్ ప్రాజెక్ట్స్, పైప్ లైన్స్, ఇలాగా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తుంది అన్నమాట 150 దేశాల్లో. ఇది తన పట్టుని 150 దేశాల్లో పెంచుకోవడం, ప్రపంచ వాణిజ్యంలో, ట్రేడ్లో రూట్స్ ని తన కంట్రోల్లో పెట్టుకోవడం, అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, సీ మార్గాలు కావచ్చు, ఇవన్నీ నిర్మించడానికి చైనా ఒక అతిపెద్ద ప్రోగ్రాం చేపట్టింది. ఇందులో భాగంగా 2013లో సిపెక్ అని ఒకటి పాకిస్తాన్ లో స్టార్ట్ చేసింది. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ ఎకనామిక్ కారిడార్ లో హైవేస్ ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, పైప్ లైన్ ఉంటుంది, పవర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేపట్టడానికి $70 బిలియన్ ఖర్చు పెడుతుంది చైనా పాకిస్తాన్ లో. ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే 8,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం, 510 కిలోమీటర్ల పొడవుతో నేషనల్ హైవే రోడ్స్ ని నిర్మించడం, తర్వాత కొన్ని రైల్వే లైన్లను నిర్మించడం, తర్వాత గదర్ పోర్టుని డెవలప్ చేసి 2.5 మిలియన్ల టన్నుల కార్గోని పోర్టు ద్వారా సరఫరా చేయడం, ఇవన్నీ చేస్తుంది అనమాట. దీనికి చైనాకి దీన్ని ఏమంటారంటే డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు, డిటిడి. అంటే డెట్ అప్పిచ్చి వాళ్ళని ట్రాప్ చేసి నీ కంట్రోల్లో పెట్టుకోవడం, వాళ్ళ వనరుల మీద, వాళ్ళ దేశంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నీ కంట్రోల్లో పెట్టుకోవడం. దీనివల్ల చైనాకి ఏమవుతుందంటే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరోప్ లో తన వ్యాపారానికి స్పీడ్ పెరుగుతుంది. ఇవాళ టైము, స్పీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఈ రూట్లంతా వేయడం వల్ల దగ్గర అయిపోతుంది అనమాట. ఈ మార్గం దగ్గర అయిపోయి అరేబియా సముద్రంలో ఉండే గదర్ పోర్టు ద్వారా నిర్మించిన ఈ మార్గం ఇండియన్ ఓషన్ లో చైనా పట్టుగాని పెరుగుతుంది. చైనాకి అదే అడ్వాంటేజ్ అనమాట. అలాగే పాకిస్తాన్ లో వనరుల మీద కూడా దానికి పట్టు ఉంటుంది. ఇది మొదలుపెట్టి చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. అది కాకుండా చైనా పాకిస్తాన్కి ఒక $10 బిలియన్ అప్పు ఇచ్చింది. టోటల్ పాకిస్తాన్కు ఉండే ఫారిన్ డెట్ లో 10% చైనాతోనే అప్పు ఉందన్నమాట పాకిస్తాన్కి. అంటే పాకిస్తాన్ చైనా మీద అప్పుకి ఆ స్థాయిలో డిపెండ్ అయింది. ఇది జరుగుతాం. అయితే ఇప్పుడు మొన్న SCO అంటారు, అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ చైనా ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇందులో మొత్తం ఇప్పటి వరకు 10 దేశాలు ఉన్నాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. అయితే మొన్న ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక సభలో పాల్గొనడానికి సియాన్ జిన్ అనే ఒక ఏరియాలో, టౌన్లో సమావేశం జరిగినప్పుడు మోడీ కూడా వెళ్ళాడు. మోడీ చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్తో, పుతిన్తో, వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ టైమే గడిపాడు. సో దీంట్లో మోడీకి ఒరిగిన అసలు అంటే ఈ SCO సమావేశంలో ప్రధాన నిర్ణయాలు ఏంటంటే, ఒకటి, SCOకి సంబంధించిన డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసుకొని ఈ దేశాలకి అప్పులు కానీ అవన్నీ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వాలి అనేది నెంబర్ 1.
నెంబర్ 2 మిలిటరీ కోఆపరేషన్. ఈ ఎస్సీఓలో ఉండే 10 దేశాలు కూడా పరస్పరం మిలిటరీ కోఆపరేషన్ చేసుకోవాలి. మూడోది ఏఐ సెక్యూరిటీ. ఏఐ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగడం, ఈ దేశాలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీని కూడా పెంచుకోవడానికి పరస్పర సహకారం. నెక్స్ట్ నాలుగోది వచ్చి ట్రంప్ విధించిన శాంక్షన్ని దృఢంగా ఎదుర్కోవడం. ఇవి ప్రధానంగా ఇవి మన నిర్ణయాలు. దీనివల్ల ఇండియాకి కూడా మేలు జరుగుతుంది. ఇండియాకి చైనాతో ఉండే సమస్యలు ముఖ్యంగా ఎల్ఏసి అంటారు, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. పాకిస్తాన్కి ఎల్ఐసి అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అని, ఎల్ఓసి అంటారు. ఇక్కడేమో ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఒక సరిహద్దు రేఖ ఉంటుంది అనమాట ఇండియాకి చైనాకి మధ్య. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఒక నిర్ణయం. అయితే బైలేటరల్ ట్రేడ్ని పెంచుకోవాలి. ఇప్పుడు బైలేటరల్ ట్రేడ్ $136 బిలియన్ ట్రేడ్ మనకి చైనాకు ఉంది. సో దీన్ని పెంచుకోవాలి. ఇండియా అమెరికాకు పంపిస్తున్న అనేక వస్తువుల్ని చైనా మాకు పంపించండి మీరు, ఎందుకంటే ఇప్పుడు మీ వస్తువుల మీద అక్కడ 50% ట్యాక్స్ ఉంది కాబట్టి మీరు మాకు పంపించండి అని చెప్తున్నారు. అలాగే రష్యా నుంచి మన ఆయిల్ కొనుగోలుని రష్యా ఇంకా చౌకకి ఇస్తాను, మీకు డిస్కౌంట్ ఇంకా పెంచుతాను నేను, మీరు ఇంకా ఎక్కువ కొనండి అని రష్యా అడుగుతుంది. ఇండియా కూడా ఎక్కువ కొనడానికి రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం రోజుకి 1.8 మిలియన్ల బ్యారెల్స్ని ఆయిల్ని తెచ్చుకుంటున్నాం. అంటే దాదాపు మన మొత్తం ఇంపోర్ట్స్లో 30-35% ఇంపోర్ట్స్ రష్యా నుంచి వస్తుందన్నమాట. సో ఇది మనకి మొన్న చైనాలో జరిగిన ఈ సమావేశంలో మోడీ పాల్గొనడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్. చివరికి ఈ దెబ్బకి ట్రంప్ కూడా దిగొచ్చాడు. మొన్న ఒక ట్వీట్ చేశాడు, అదేంటంటే ఇండియాని, రష్యాని, చైనాకి నేను కోల్పోయినాను, చైనాకి వెళ్ళిపోయినాయి, డీపెస్ట్ డార్కెస్ట్ చైనా అని కూడా అన్నాడు. మళ్ళీ నిన్న ఫ్రెష్గా నిన్న ఒక ట్వీట్ చేశాడు, నాకు మోడీ ఇప్పటికీ ఫ్రెండే, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, మా సంబంధం ఇంకా బలపడుతుంది అన్నాడు. అంటే ట్రంపే దిగి వస్తున్నట్టుగా కనబడుతుంది. మోడీ ఎక్కడ దిగి రాలేదు. మోడీ దృఢంగా నిలబడ్డాడు. ట్రంప్కి వ్యతిరేకంగా చైనా, రష్యాలతో స్నేహాన్ని పెంచుకున్నాడు. అంతకుముందే గ్లోబల్ సౌత్ దేశాలు 8 దేశాలకు తిరిగి వచ్చాడు. యూకేతో సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు. సో ఇలాగా ఇండియా దృఢంగా మోడీ నాయకత్వంలో నిలబడుతుంది ట్రంప్కి వ్యతిరేకంగా. ట్రంప్కే సమస్యలు చుట్టుముట్టాయి. ఆ దేశంలో కూడా 50 రాష్ట్రాల్లో ట్రంప్కి వ్యతిరేకంగా దాదాపు 1000 ప్రదర్శనలు మొన్న సెప్టెంబర్ 1 నుంచి ఈ వారంలో జరిగాయి అన్నమాట. అంటే ట్రంప్కి స్వదేశంలో వ్యతిరేకత పెరిగింది. ప్రపంచ దేశాలు ట్రంప్కి భయపడకుండా దృఢంగా రకరకాల ఆర్గనైజేషన్ల పేరుతో నిలబడ్డాయి. బ్రిక్స్ కావచ్చు, ఎస్సీఓ కావచ్చు. అలాగా ఇందులో లీడర్షిప్గా మోడీ, పుతిన్, జిన్పింగ్ వీళ్ళిద్దరూ లీడర్షిప్ వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్న సందేశం అయితే వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఒక నష్టం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్కి నష్టం జరిగితే మన వాళ్ళకి ఆనందం, ఇండియాలో అమ్మయ్య వాళ్ళకి నష్టం జరిగిందని. సో ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సిపెక్ ఏదైతే ఉందో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ML1 ప్రాజెక్ట్ అంటారు. ఈ ML1 ప్రాజెక్ట్ అనేది 1872 రైల్వే లైన్లకు సంబంధించి అప్గ్రేడేషన్ అనమాట. ఈ అప్గ్రేడేషన్ వల్ల ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు కరాచీ నుంచి పెషావర్ మధ్యలో ఉంటుంది ఈ రైల్ ట్రాక్స్. ఇంతకుముందు 72 గంటలు పట్టేది ఈ జర్నీ. ఇది అప్గ్రేడ్ అయితే 24 గంటల లోపల జర్నీ వచ్చేస్తుంది అనమాట. అంటే 72 గంటల నుంచి 24 గంటలకి టైము తగ్గిపోతుంది. అట్లాగే సరుకుల కెపాసిటీ పెంచుతున్నారు. ఇప్పుడు ఇది కానీ జరిగితే 100 మిలియన్ టన్నులు సంవత్సరానికి సరుకులు రవాణా అనేది పెరుగుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి 10,000 కోట్ల విలువైన డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది చైనా. అది ఆపేసింది చైనా, నేను ఇవ్వలేనని ఆపేసింది. సో ఇప్పుడు ఆపేయడం వల్ల పాకిస్తాన్కి 10,000 కోట్లు నష్టం జరిగిందనేది వార్త. అయితే నష్టం అంటే పాకిస్తాన్కి 10,000 కోట్ల ఎంత కోట్లు అనేది తేలలేదు ఇంకా, కాకపోతే ఇప్పుడు రాస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా ఏడీబీ దగ్గరికి వెళ్ళింది. ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది. కాకపోతే చైనా 2% ఇంట్రెస్ట్తో అప్పులు ఇస్తూ ఉంటే ఏడీబీ
3 to 4% ఇంట్రెస్ట్ రేట్, అంటే డబుల్ ఇంట్రెస్ట్ పడుతుంది ఆల్మోస్ట్ పాకిస్తాన్కి దీనివల్ల అనమాట. ఫండ్ ఏం ఆగిపోదు కానీ డబుల్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఏదేమైనా పాకిస్తాన్కి ఇండియా చైనాతో దగ్గర అవడం వల్ల ఇది జరిగింది. ఎందుకంటే చైనా కూడా ఇండియాకి దగ్గర అవుతుంది. పాకిస్తాన్తో పోలిస్తే ఇండియా పెద్ద దేశం కాబట్టి. రెండోది, అమెరికాతో పోరాటానికి ఇండియా సహకారం చైనాకి కూడా అవసరం. ఇండియా ఉంటే చైనా, రష్యా కూడా ఉంటాయి తోడుగా. అందువల్ల చైనా పోరాటం కూడా ప్రధానంగా చైనాకి ప్రధాన శత్రువు ఎవరు? అమెరికాకు పోటీపడి అమెరికాని దాటి ముందుకెళ్లాలనేది చైనా ఉన్న ప్లాన్ ఎకనామిక్ గా. మిలిటరీ పరంగా ఏమో రష్యాకి అమెరికాకి పోటీ, ఎకనామిక్ గా ఏమో చైనాకి అమెరికాకి పోటీ ఉంది. అందుకని చైనాని దగ్గరికి కూడా రానియకూడదు అనేది, చైనా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలనేది అమెరికాకు ఉన్న టార్గెట్. దాన్ని ఎదుర్కోవాలంటే చైనాకి ఇండియా లాంటి, రష్యా లాంటి బలమైన దేశాల సహకారం అవసరం. ఎందుకంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది దృఢంగా. కాబట్టి చైనా ఇండియాకి ఫేవర్ చేయడం కోసం పాకిస్తాన్కి అది నిలిపేసింది. దానివల్ల పాకిస్తాన్కి నష్టం జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న ప్రధానమైన వార్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.